కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ ఉషా సంగీతం దీపావళి కథల పోటీలో ఎంపికై 2025 సెప్టెంబర్ 16 ఉషా నవరసాల అంతర్జాల వారపత్రికలో ప్రచురితమైన కథ కమల. రచన శ్రీ శివలెంక ప్రసాదరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ శివలెంక ప్రసాదరావు నివాసం ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరు. ఇప్పటి వరకు 76 కథలు వివిధ వార మాసపత్రికల్లో ప్రచురితమయ్యాయి. 100కు పైగా కవితలు, సాహిత్య విమర్శ వ్యాసాలు, ఆధ్యాత్మిక రచనలు పలు ప్రసిద్ధ పత్రికల్లో వచ్చాయి. గుర్తింపు కన్నా ఆత్మసంతృప్తి ముఖ్యం అంటారు ప్రసాదరావు గారు. మంచికి హాని చేసేదిగాను, చెడును ప్రోత్సహించేదిగాను రచన ఉండకూడదనే రావిశాస్త్రి గారి మాటలు వీరి మనసులో పదిలం. రచనలకు పొందిన పురస్కారాలు చాలా ఉన్నాయి. భక్తి, సేవ, త్యాగం త్రిగుణాత్మక స్వరూపమైన జిల్లళ్ళమూడి అమ్మ దివ్య ప్రాంగణం వీరి కథలు, రచనలకు పునాది. వృత్తి 30 ఏళ్లుగా తెలుగు ఉపాధ్యాయులు. ప్రవృత్తి సాహిత్యం, సామాజికం, ఆధ్యాత్మిక రంగాల్లో వీరు రామా ఫౌండేషన్ సేవా సంస్థ వ్యవస్థాపక కార్యదర్శిగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తెల్లటి శరీరం, ముద్దొచ్చే పెదాలు, 20 ఏళ్ల వయసు, గాలికి చెదురుతున్న ముంగురులు అప్పుడే పుట్టిన పాము పిల్లల్లా కదులుతున్నాయి. సాయం సమయం. పార్కులో బెంచిపై కూర్చుని స్నేహితుని కోసం నిరీక్షిస్తోంది. ఆ అమ్మాయి తండ్రి చనిపోయి కొద్ది రోజులే అయ్యింది. నాన్న అంటే చాలా చాలా ఇష్టం ఆమెకు. కమలా కమలా అంటూ చిన్నప్పటి నుండి తనను ఎంతో ముద్దుగా చూశాడు. నాన్నకు దశదిన కర్మ చేయాలి. చేతిలో డబ్బు లేదు. ఒక స్నేహితుడిని అప్పుగా డబ్బు కావాలని అడిగింది. సాయంత్రం పార్కుకి రమ్మని చెప్పాడా స్నేహితుడు. వస్తాడా రాడా? డబ్బులిస్తాడా ఇవ్వడా? అనేక ఆలోచనలు ఆమెలో. ప్రేమను పంచే నాన్న సడన్గా చనిపోతే ఇల్లు ఎంత శూన్యమో ఆమెకు అర్థమైంది. గుండెపోటుతో నాన్న అకస్మాత్తుగా చనిపోయాడు. నాన్న మరణంతో బాబాయిలు, పెదనాన్నలు నిర్లక్ష్యంగా తమ గుండెల మీద తంతున్నట్టు ప్రవర్తిస్తున్నారు. బంధాలన్నీ వ్యాపార సంబంధాలు అనే సిద్ధాంతం ఆమెకు ఆ వయసులో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నాన్న బతికి ఉన్నప్పుడు ప్రేమలు కురిపించిన వాళ్ళు, ఆయన ద్వారా తమ పనులు చేయించుకున్న వాళ్ళు ఇప్పుడు కనిపించడం, పలకరించడం మానేశారు. నాన్న సంపాదించిన ఆస్తుల మీద తమకు హక్కుంది అని గొడవలకు దిగుతున్నారు. ఇంట్లో ఆ అమ్మ ఏడుపు. తమ్ముడు బీటెక్ చదువుతున్నాడు. ముందు ముందు ఇల్లు ఎలా గడుస్తుంది? తమ చదువులు ఏమవుతాయి? ప్రస్తుతం నాన్న దశదిన కర్మ ఎలా చేయాలి? ఇవే ఆలోచనలతో ఆమె సతమతం అవుతోంది. మేనత్త కొడుకు ఒకడున్నాడు. తాగుబోతూ, బాధ్యత లేనివాడు. అతన్ని పెళ్లి చేసుకోమని మేనత్త అడుగుతోంది. కానీ తనకిష్టం లేదు. పెళ్లి విషయంలో నీ ఇష్టమే నా ఇష్టం అని నాన్న అనేవాడు. అతన్ని పెళ్లి చేసుకోలేదని మేనత్త నిందలు వేస్తోంది. తననే తిరుగుబోతుగా అందరికీ చెప్తోంది. అహం దెబ్బతిని ఆమంటే తమకే ఇష్టం లేదని ప్రచారం చేస్తోంది. నాన్న ఉన్నంతవరకు కమలకు నాన్నే నైతిక మద్దతు. ఇప్పుడు నాన్న లేకపోవడం ఆమె తట్టుకోలేకపోతోంది. స్నేహితుని కోసం ఎదురు చూస్తోంది. ముందు నాన్న కర్మ చేయాలి. నాకిష్టమైన గోదావరిలో నాన్న చితాభస్మాన్ని కలపాలి. సంధ్యా సమయ కాంతిరేఖ ఒకటి ఆమె ముఖంపై ప్రతిఫలించింది. ఎవరైనా ఆమెను పరిశీలించి చూస్తే ఆమె కన్నుల్లో తిరిగే కన్నీరు కనిపిస్తుంది. స్నేహితుడు ఇంకా రాలేదు. చాలాసేపటి నుండి ఎదురు చూడడం వలన, నాన్న చనిపోయాక బెంగతో తినకపోవడం వలన ఆమెకు చాలా నిస్సత్తుగా ఉంది. ఒక చెట్టు కింద బెంచిపై వాడిపోయిన పువ్వులా ఉంది. దగ్గరలో మరో బెంచిపై 50 ఏళ్లు దాటిన ఒక నడి వయస్కురాలుంది. ఆమె ఈ కమలను గమనిస్తోంది. ఆ వృద్ధురాలి చేతిలో ఒక బ్యాగ్ ఉంది. మరొక చేతిలో పుస్తకం ఉంది. పేజీలు తిప్పుతోంది, కానీ కమలనే చూస్తోంది. కొద్ది క్షణాల తర్వాత కమల స్నేహితుడు వచ్చాడు. అతన్ని చూసి కమల ముఖం విప్పారింది. వాడిపోతున్న పూలపై నీళ్లు చల్లినట్టయింది. గిరి, డబ్బు తెచ్చావా? ఆత్రంగా అడిగింది. అతడు మౌనంగా 2 క్షణాలు ఆగి, నా దగ్గర కూడా నువ్వు అడిగిన డబ్బు లేదు. నా స్నేహితుడిని అడిగాను. వచ్చే నెలలో ఇస్తానన్నాడు అని చెప్పాడు బాధగా. ఆ మాటలంటూ ఉండగా సూర్యుడు అస్తమించాడు.
లోకంలో కంటే ఆమె మనసులోనే చీకట్లు ఎక్కువగా కమ్మేశాయి. అయ్యో గిరి, ఇప్పుడెలా? కన్నుల్లో నీళ్లు కారుతూ ఉండగా అందామె. సారీ కమల, అన్నాడు గిరి. అతడు కూడా మధ్యతరగతి వాడే, చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఒక మార్గం ఉంది కమల. ఏమిటా మార్గం? చప్పున అంది కమల. నువ్వంటే బాగా ఇష్టపడే ప్రకాష్ ఉన్నాడు. అతడు ధనవంతుడు. స్నేహితుల కోసం వేలాది రూపాయలు ఖర్చు పెడతాడు. అతన్ని నువ్వడిగితే డబ్బు ఇస్తాడు, అన్నాడు గిరి. కాలేజీలో ప్రకాష్ ఆమెకి సీనియర్. కమలంటే పడి చస్తాడు. అతనికి తన అవసరాలే ప్రధానం తప్ప అవతల వారి మనసుతో సంబంధం లేదు. చాలాసార్లు తనతో గడపమని కమలను అడిగాడు. కానీ కమల తిరస్కరిస్తూ వచ్చింది. ఇప్పుడు తన అవసరం కోసం డబ్బు అడిగితే ముందు తన ఆకలి తీర్చమని అతడు అడుగుతాడు. నాన్న కర్మ చెయ్యాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ప్రకాష్తో ఒకరోజు గడపాలి. ఏం చెయ్యాలి? కమల మనసులో ఆవేదన కన్నీటి రూపంలో వరదయ్యింది. గిరి లేచి, ఏ విషయం చెప్పు, అన్నాడు. గిరి, నువ్వు వెళ్ళిపో, నేను కొద్దిసేపు ఉండి వస్తాను. గిరి వెళ్ళిపోయాడు. ఆమె తల దించి రోదిస్తోంది. కర్మకాండ వదిలేయాలా? నాన్నకి చేసే శ్రాద్ధకర్మ కోసం ప్రకాష్కు లొంగిపోవాలా? బతుకు పయనంలో నాన్న తోడు లేకుండా తొలి అడుగులు వేస్తున్న కమలకు చుట్టూ చీకట్లే, మనసులోనూ చీకట్లే. దగ్గరలో ఉన్న నడివయస్కురాలు లేచింది. కమల దగ్గరకొచ్చి, అమ్మాయి, నీ పేరేమిటి? కమల తలెత్తి చూసింది. పార్కులో లైటు వెలుతురులో ఆమె నిండుగా కనిపించింది. ఆ నడివయస్కురాలిని అదే మొదటిసారి చూడ్డం. అదోలాంటి విషాదం ఆమె ముఖంలో కూడా ఉంది. కమల తలపై చేయి వేసి, అమ్మాయి, నీ పేరేమిటి అని అడుగుతున్నాను. కమల తన పేరు చెప్పింది. పేరు విని ఆమె కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది. నిన్ను నేను చాలాసేపటి నుండి గమనిస్తున్నాను. ఇప్పుడు వెళ్ళినవాడు నీ ప్రేమికుడా? పార్కులో మాట్లాడిన వారంతా ప్రేమికులు అవుతారా? అన్నయ్యో, తమ్ముడో, బంధువో, స్నేహితుడో కాకూడదా? అంది కమల. తను వయసులో ఉన్నప్పటి సంఘటన ఒకటి నడి వయస్కురాలి మనసులో మెదిలింది. ఇలాగే తన కోసం తన ప్రేమికుడు పార్కులో ఎదురుచూస్తున్నాడు. తను ఆ రోజు కాస్త ఆలస్యంగా వెళ్ళింది. తను పార్కులోకి వెళ్లేసరికి తన ప్రేమికుడు ఎవరో అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. కొన్ని నవ్వుల తరువాత ఆమె వెళ్ళిపోయింది. తను విసిరిగా వెళ్ళి, ఎవరా అమ్మాయి, నీ లవరా అని అడిగింది. పార్కులో ఒక స్త్రీతో మాట్లాడితే ఆమె లవ్వరే అవుతుందా? అక్క, చెల్లి లేదా బంధువు, స్నేహితురాలు కాకూడదా? అన్నాడు తనవాడు నవ్వుతూ. ఇప్పుడు కమల అన్న మాటలు వినగానే ఆమెకి ఆనాటి సంఘటన గుర్తుకొచ్చింది. గడుసుదానివే, అన్నది నవ్వుతూ. కమల లేచి నిలబడి, ఇంతకీ మీరెవరు? అది తర్వాత చెప్తాను, కానీ ఎందుకు బాధపడుతున్నావు? ఆమె అడిగింది. కొంతమందిని చూస్తే వారితో మనకు ఇంతకు ముందే పరిచయం ఉన్నట్లు ఎంతో ఆత్మీయులుగా అనిపిస్తారు. మరికొంతమందిని చూస్తే వీళ్ళు దుర్మార్గులు, వీరికి దూరంగా ఉండాలి అనిపిస్తుంది. మొదటి చూపులో ఇలాంటి భావం కలగడానికి జన్మాంతర వాసనల కారణం కావచ్చు. కానీ ఇవేమీ తెలియని కమలకు ఆమె తనకు ఎంతో ఆత్మీయురాలుగా తోచింది. నాన్న చావు, బంధువుల నిరాదరణ, దశదిన కర్మ కోసం డబ్బు లేకపోవడం చెప్పి ఏడ్చింది. ఇవన్నీ ఆమె మౌనంగా వింది. కమలా, నేను ఈ ఊరికి ఒక పని మీద వచ్చాను. లాడ్జిలో రూమ్ తీసుకున్నాను. ఆ రూమ్ నాకు నచ్చలేదు. మీ ఇంటికి నేను వస్తాను. ఒక 5 రోజులు మీ ఇంట్లో ఉంటాను. మీ నాన్నగారి కర్మల కోసం అవసరమైన డబ్బు నీకు అప్పుగా ఇస్తాను. తర్వాత నెమ్మదిగా నా బాకీ తీర్చవచ్చు. కమల మనసులో ఉద్వేగం. ఆమెను పట్టుకుని ఏడ్చింది. తను కూడా కమలను కొద్దిసేపు పొదివి పట్టుకుని ఓదార్చింది. తర్వాత, కమలా, లాడ్జికి వెళ్ళి రూమ్ ఖాళీ చేసి మీ ఇంటికి వెళ్దాం పదా అంటూ లేచింది. ఆమె మాటలకు కమలకు ఏమీ భయం వేయలేదు, అనుమానం కలగలేదు. మిమ్మల్ని ఏమని పిలవాలి? ఆంటీ అని పిలువు. ఇద్దరూ పార్క్ బయటకొచ్చి ఆటో మాట్లాడి లాడ్జికి వెళ్లారు. అదే ఆటోలో ఆ నడి వయస్కురాలు సామాను తీసుకుని కమల ఇంటికి బయలుదేరారు. ఆటో దిగగానే కమల తల్లి అరుణ ఎదురొచ్చింది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అంటూ కమల పక్కనే దిగుతున్న ఆమెను చూసి ఆగిపోయింది. కమల జరిగిందంతా చెప్పింది. అరుణ కళ్ళు కూడా తడయ్యాయి. తమ అనుకున్న వారంతా తమను దూరం పెడుతూ ఉంటే ముక్కు మొహం తెలియని ఈమె సహాయం చేయడానికి ముందుకొచ్చింది. అరుణ ఆశ్చర్యపోయి ఆమెకు కృతజ్ఞతలు చెప్పింది. 2 పడక గదులు ఇల్లు, వంటగది, హాల్ ఉంది. పిల్లల రూము ఆమెకిచ్చారు. కమల,
నువ్వు నాతో పాటు ఉండు. నీకు తమ్ములు, అన్నలు ఉన్నారా? తమ్ముడు కిరణ్ ఉన్నాడు. బీటెక్ చదువుతున్నాడు. తను కూడా డబ్బుల కోసం స్నేహితులను అడగడానికి వెళ్ళాడు అంది కమల. మరి డబ్బుల కోసం తిరగవద్దు, నేనిస్తాను అని ఆమె చెప్పింది. ఆ ఇంటి పెద్ద ఆనందరావు చనిపోయిన దగ్గర నుండి ఆ ఇంట్లో ఎవరూ భోజనమే చేయడం లేదు. ఆమె గమనించి కమలను నవ్విస్తూ అరుణ సాయంతో వంట చేసింది. తనే వారికి వడ్డిస్తూ తన జీవితంలో కొన్ని సంఘటనలు చెప్పి నవ్వించింది. ఆమె చనువుకు, మాటలకు, ఆత్మీయతకు విషాదంతో నిండిన వారి మనసులు కొద్దిగా తేరుకున్నాయి. కర్మకాండ కోసం ఏమేమి కొనాలి, భోజనంలో ఏం పెట్టాలి, ఎవరెవరిని పిలవాలి, పూజా కార్యక్రమాలు ఎలా చేయాలి, వంట మనుషులు, శామియానాలు అన్నిటి గురించి వారు రాత్రి మాట్లాడుకున్నారు. కిరణ్, కమల సాయంతో ఆ నడివయస్కురాలు లిస్టు తయారు చేసింది. హాల్లో గోడకు ఆనించిన స్టూల్పై ఆనందరావు ఫోటో ఉంది. ప్రమిదలు వెలుగుతున్నాయి. అందులో నూనె అయిపోతుంటే నూనె అడిగి ప్రమిదల్లో పోసి ఒత్తులు ఆరకుండా వెలిగేలా చేసింది. ఫోటోలో ఆనందరావు ఆనందంగా, అందంగా నవ్వినట్లు కనిపించాడు ఇంట్లో వారికి. అరుణకు ఇదివరకు ఆమెను చూసినట్టు అనిపిస్తోంది, కానీ స్పష్టంగా గుర్తుకు రావడం లేదు. తెల్లవారాక స్నానపానాదులయ్యాయి. కిరణ్, కమల నడివయస్కరాలు కలిసి మార్కెట్కి వెళ్లి అన్ని సామాన్లు కొన్నారు. పూజ కోసం పురోహితుడిని కలిసి అడ్వాన్స్ ఇచ్చారు. కార్యక్రమం కోసం కొందరికి పిలుపులు పెట్టారు. ఆమె కూడా కమలతో వెళ్ళింది. ఈ ఆంటీ ఎవరో అర్థం కాకపోయినా ఆమె చలాకీతనం, మాట తీరు అక్కడి వారిని ఆకర్షించింది. షామియానాలు, వంటపాత్రలు అన్నీ తెప్పించి టెంట్లు ఆమె డైరెక్షన్లో వేశారు. రుచికరమైన పదార్థాలతో భోజనం వడ్డించారు. ఆంటీ కూడా ఉత్సాహంగా వడ్డన చేసింది. కమల, కిరణ్ స్నేహితులు కూడా వడ్డనలో సాయం చేశారు. బంధువులు ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోయారు. అయినా పిల్లలకు, అరుణకు లోటు లేకుండా ఆ ఆంటీ దగ్గరుండి పిల్లలతో అన్ని పనులు చేయించింది. దేవతలా వచ్చి తమకింత మేలు చేసిన ఆమెను ఎన్నో విధాలుగా పొగిడారు వాళ్ళు. అందరూ వెళ్ళిపోయాక కమల కిరణ్ భవిష్యత్ ప్రణాళిక గురించి మాట్లాడింది. ఎంఎస్సి చేసి ఉద్యోగం చేయాలని నాన్న కోరిక అంది కమల. నాన్న ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశారు. ప్రతి సంవత్సరం ఏదోలా ఫీజు కట్టేవారు. ఇప్పుడు మా చదువులు ఏమవుతాయో తెలియదా ఆంటీ అని పిల్లలు బాధపడ్డారు. మీరు దిగులు పడకండి, నేను మీ చదువులకు డబ్బు సర్దుతాను, కానీ మీ ఉద్యోగం వచ్చాక నాకు తిరిగి డబ్బు ఇవ్వాలి. అరుణుతో సహా ఆమె కాళ్ల మీద పడ్డారు వాళ్ళు. వాళ్ళను దగ్గరగా తీసుకుంటూ ఆంటీ ఒక క్షణం ఆనందరావు ఫోటో వైపు చూసి నవ్వింది. ఫోటోపై వెలుతురుపడి ఆనందరావు కూడా నవ్వినట్టున్నాడు. ఆ నవ్వు వెనక మర్మం ఏమిటో కాలమే చెప్పాలి. మరుసటి రోజు శ్మశానానికి వెళ్లి ఆనందరావు చితాభస్మాన్ని, కొన్ని అస్థికలను తీసుకున్నారు. ఈ అస్థికలు ఎక్కడ కలుపుదాం అందామె. మీరొస్తారా ఆంటీ అని సంబరపడ్డారు పిల్లలు. ఈ అస్థికలు గోదావరిలో కలపాలంటీ. మా నాన్నగారు తన అమ్మ, నాన్నలు, తాతయ్య, నాయనమ్మల అస్థికలు గోదావరిలో కలిపారు అని చెప్పారు. మన పూర్వీకులందరూ గోదావరిలో సేద తీరుతున్నారు. నాకెప్పుడైనా బాధ కలిగితే, వారిని చూడాలనిపిస్తే గోదావరికి వెళ్ళి స్నానం చేస్తాను. నా పూర్వీకులు ఆ గోదావరి చల్లటి నీటి రూపంలో నన్ను స్పృశించినట్టుంటుంది అని మా నాన్న మాకు చెప్పేవారు ఆంటీ. అందుకే నాన్న అస్థికలు గోదావరిలో నిమజ్జనం చేద్దాం అని ఆలోచన అంది కమల. ఆనందరావు భావుకతకు ఆ నడివయస్కురాలు కళ్ళు చెమర్చేయి. అస్థి నిమజ్జనం అనేది మొక్కుబడిగా కాకుండా పూర్వీకులతో మాట్లాడాలి అనుకున్నప్పుడల్లా వారి చితాభస్మం కలిపిన నదికి వచ్చి స్నానం చేసి వారి స్పర్శను అనుభవించడం అనే ఆనందరావు భావనలకు అబ్బురపడింది. వారంతా గోదావరికి వెళ్లారు. శాస్త్రోక్తంగా అస్థి నిమజ్జనం చేశారు. గోదావరిలో స్నానం చేసి ఆనందరావు కరస్పర్శను అనుభూతి చెందారు. కార్యక్రమం అయ్యాక నది ఒడ్డున మెట్లపై రావి చెట్టు నీడలో కూర్చున్నారు. ఆంటీ, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. ఇంతకీ మీ పేరేమిటి, మీరెక్కడ ఉంటారు అని అడిగింది కమల. గోదావరి కెరటాలు చూస్తూ వెనుక గుడి నుండి వినపడే మంత్రాలు వింటూ ఆమె తన చేతిలోని సంచి తెరిచింది. వణుకుతున్న చేతులతో ఒక మడతలు పడి ఉన్న కాగితాన్ని తీసి కమలకిచ్చింది. కమల ఆ కాగితపు మడతలు విప్పుతూ ఉంటే అదొక ఉత్తరంగా ఆమె గ్రహించింది. ఆమె మాత్రం నిర్వికారంగా గోదావరి కెరటాలు చూస్తోంది. కమల ఆ ఉత్తరాన్ని చదవడం ప్రారంభించింది. కిరణ్ వంగి అక్క చేతిలోని ఉత్తరాన్ని తను కూడా చదవడం ప్రారంభించాడు. ప్రియమైన పండు, కారణాలు ఏమైనా మనం ఒకరిని ఒకరం ఎంతగా ప్రేమించుకున్నా, పెళ్లి చేసుకోవాలనుకున్నా పరిస్థితులు మనల్ని ఒకటిగా కలిపి ఉంచలేదు.
5 ఏళ్ల కాలపు మన ప్రేమ గుర్తులు ఎన్నడూ చెదిరిపోనివి. ఒకరి సామీప్యంలో ఒకరిని తీపి మాధుర్యం పంచుకున్నాం. ఎన్నో ఊసులు చెప్పుకున్నాం. ఎన్నో బాసలు చేసుకున్నాం. ప్రేమంటే మనదే అని, అచ్చమైన ప్రేమకు మనమే ఆదర్శమని ఆనందపడ్డాం. దురదృష్టవశాత్తు మీ పెద్దలు మన ప్రేమను ఒప్పుకోలేదు. మాకంటే సాంఘికంగా, ఆర్థికంగా ఉన్నత కుటుంబం మీది. పారిపోదామన్నావు. ఎక్కడికైనా నాతో వచ్చేస్తానన్నావు. మన ఇద్దరి ఆనందం కోసం మీ అమ్మ నాన్నలను, మీ బంధువులను బాధపెట్టి మనం ఏం సుఖంగా ఉండగలం? నా పేదరికంలో నిన్ను తీసుకుపోయి నీకు బాధ కలిగిస్తాను అనే ఆలోచన నాది. ప్రతి ప్రేమ పెళ్లికి దారి తీయకపోవచ్చు, కానీ నిజమైన ప్రేమ కాలాన్ని బట్టి మారిపోదు. నీ జ్ఞాపకాలే నాకు జీవితం అవుతాయి అని చెప్పగలను. పండు, ప్రేమికులిద్దరికీ పెళ్లి కాకపోతే ఆ ప్రేమ చచ్చిపోతుందా? ఆలోచించు. ప్రేమంటే ప్రేమికురాలను దగ్గరగా ఉంచడమే కాదు, ఆమె క్షేమం కోసం, సుఖం కోసం దూరంగా ఉండడం కూడా ప్రేమే అని నేను భావిస్తాను. అందుకే నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. దూరంగా ఉండడం కూడా ప్రేమే అనే నమ్మకంతో వెళుతున్నాను. అందుకే నీ జ్ఞాపకాలను మనసులో దాచుకుని వెళ్ళిపోతున్నాను. నాకు వేరొకరితో పెళ్లి కావచ్చు, నీకు వేరొకరితో పెళ్లి కావచ్చు, కానీ మన మనసులో ప్రేమ చివరి శ్వాస వరకు ఉంటుంది. నేను అనుభూతి చెందుతాను. అయితే ఒక మాట ఇస్తున్నాను. ఏ సమయంలో అయినా నీకు ఇబ్బంది అయితే, నువ్వు, మీ వారు, మీ పిల్లలు సమస్యలో పడితే ఖచ్చితంగా నేను వస్తాను. తోచిన సహాయం అందిస్తాను. అలాగే భవిష్యత్తులో నా కుటుంబం ఇబ్బంది పడితే, నేనంటూ భూమి మీద లేకపోతే నా కుటుంబానికి నీకు తోచిన సహాయం చేయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియకుండా కేవలం భావనకు విలువ ఇచ్చి ఈ మాట చెప్తున్నాను. మీ పెద్దలు చేసిన పెళ్లి చేసుకో, ఆనందంగా జీవించు. పండు, ఇక సెలవు. ఇట్లు నీ ఆనంద్. ఉత్తరం చదివిన కమల కంట్లో నీళ్లు గోదావరితో పోటీ పడ్డాయి. ఎప్పుడో 30 ఏళ్ల కిందట నాన్న రాసిన లెటర్ పట్టుకుని తమను వెతుక్కుంటూ వచ్చిన ఆమె గొప్పదనం, ఆ ప్రేమికురాలి ఉన్నత వ్యక్తిత్వం వారికి నోట మాట రాలేదు. నాన్న చనిపోయిన విషయం తెలుసుకుని దగ్గరుండి కర్మకార్యం తమతో చేయించి గోదావరిలో అస్థికలు కలిపిన ఆ ప్రేమదేవత ఒక అద్భుతం. విఫలమైన తన స్నేహితుల ప్రేమలు, ఆకర్షణనే ప్రేమ అనుకుని మోసపోయిన వారి కథలు, ప్రేమ అనుకుంటూ చంపడాలు, చావడాలు, ఇలా తను విన్న ప్రేమ కథలతో పోల్చుకుంటే ఇప్పటి తరానికి అర్థం కాని ప్రేమ కథ ఈమెది. అందరూ ఆమె కాళ్ళు పట్టుకుని ఏడ్చారు. అప్పుడు వారి తలలపై ఆమె కన్నీటి బిందువులు పడ్డాయి. అవి కన్నీటి బిందువులు కాదు, ప్రేమాక్షితలు. కొద్దిసేపటి తర్వాత భావోద్వేగం తగ్గాక కమల అడిగింది, మీ పేరేమిటి ఆంటీ? ఆమె నవ్వుతూ చెప్పింది, తన పేరు కమల అని. తన పేరు కమల అని, తన పేరును ఆనందరావు తన కూతురికి పెట్టాడని, ప్రతిక్షణం కూతురుడు పిలుస్తూ గుండెలో తనను నిత్యం తలుచుకున్నాడని, పార్కులో మొదటిసారి ఆమె పేరు తెలుసుకున్నప్పుడు ఆమెకు, ప్రేమించి ఆరాధించిన ఆమె పేరే తండ్రి తనకు పెట్టాడని ఇప్పుడు కమలకు అర్థమయ్యింది. మీరింతవరకు ఉషా సంగీతం దీపావళి కథల పోటీలో ఎంపికైన కథ కమల విన్నారు. రచన శ్రీ శివలెంక ప్రసాదరావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ నవరసాల అంతర్జాల వారపత్రిక ఉషా 2025 సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీ సంచికలో ప్రచురితమయ్యింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.